నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్. ఎప్పుడైనా బాస్మతి బియ్యంతో పులిహోర తయారు చేసారా లేదా చెప్పండి. ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. దాన్ని నీళ్ళతో కడిగి ఇలా 2-3 సార్లు నీళ్ళతో కడిగి నీళ్ళను వచ్చేసేయాలి. తర్వాత దాంట్లో 1.5 గ్లాస్ నీళ్ళని పోసి బాగా నాననివ్వాలి బియ్యాన్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా బాగా చల్లారనివ్వాలి అన్నాన్ని. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలోకి మనం పోపు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కాజు అన్నీ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పోపు. తర్వాత అన్నంలో నిమ్మకాయ రసం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పోపును కూడా కలిపేస్తే మన నిమ్మకాయ పులిహోర బాస్మతి బియ్యంతో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి నా స్టైల్లో.